హాయ్ అండి అందరికీ. కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోండి. తడి లేకుండా ఉండాలి. ఓ సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోండి. ఓ 15 రేకల వరకు వేసుకోవాలి. ఒక కప్పుడు ధనియాలు కూడా వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసి ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఒక 4 స్పూన్ల వరకు జీలకర్ర రెండు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. శనగపప్పు కానీ మినపప్పు కానీ ఏమీ వేయకూడదు. పప్పులు వేయటంలో మనకి నిలవ ఉండదు పచ్చడి. మనకి ఎల్లుల్లిపాయ రేకలు ఎక్కువగా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. కాసేపు ఫ్రై చేసుకోండి. బాగాను ఫ్రై అయిపోయింది కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసేసుకుని అదే కడాయిలో ఆయిల్ లేకుండా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేస్తే కరివేపాకు ఆకు అంటుకుపోయి సరిగ్గా ఏగదు. అందుకు ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాలైనా మనకు పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయిందో లేదో మనం ఒక ఆకుని తీసి నలిపి చూడండి. అదిగా పొడుము అవుతుంది కాబట్టి మనకి ఏగిపోయినట్టు. స్టవ్ ఆపేసుకోండి. ఒక గిన్నె తీసుకుని మనకి చింతపండు ఎంత పడుతుందో ఈ పచ్చడికి అంతే మనం తీసుకోవాలి. ఓ గిన్నె తీసుకుని ఒక 100 గ్రాముల చింతపండు తీసుకోండి. చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి బాగా నలుపుకుని గుజ్జు మాత్రం తీసుకోండి. తుక్కు రానివ్వకుండా గుజ్జు లాంటిది తీసుకోవాలి. ఒక కడాయి తీసుకుని ఆ గుజ్జు అందులో వేసేసుకోండి. మనం ఆ చింతపండుకి ఎంతైతే బెల్లం పడుతుందో అంతే బెల్లం వేసుకోవాలి. పచ్చడికి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదా, 200 గ్రాములు బెల్లం తీసుకోండి. అలా పొడుం కింద కొట్టి అందులో వేసేసుకోండి. ఆ చింతపండులో స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనకి ఆయిల్ వేయటం వలన మనకి అడుగంటకుండా ఉంటుంది. అయినా గట్టితోటి తిప్పుకుంటూ ఉడకనివ్వండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా, అది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడుం చేసుకోండి. ఈ కరివేపాకు కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పొడుం చేసుకోవాలి. ఆ విధంగా బాగా మెత్తగా ఉండాలి. రెండు పొడుం చేసేసుకున్నాం కదా, ఓ పక్కన పెట్టేసుకోండి. ఓ పక్కన పెట్టుకుని మళ్ళీ మనం చింతపండు తిప్పుతూ ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు కొల్లు వేసుకోండి. చింతపండు గుజ్జులో బెల్లం కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి మనకి పాకం కింద వచ్చి నిలవ కూడా ఉంటుంది. ఉడికి దగ్గరికి వచ్చింది కదా, కరివేపాకు పొడి ఎండుమిరపకాయ పొడిలో కలిపేసాను. అది ఇది అందులో వేసేసుకోండి. చింతపండు గుజ్జులో ఇది కూడా వేసి కాసేపు గట్టితోటి తిప్పుతూ ఉడకనివ్వండి. కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది. దోశల్లోకి ఇడ్లీల్లోకి మనం అప్పటికప్పుడు చట్నీలు చేయలేం కదా, ఇలాగా సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా ఇలా పెట్టుకుని కొద్ది కొద్దిగా పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే ఇలాగ చేసుకుని పెట్టుకోండి. ఉడికి చింతపండులో మనం అలా కరివేపాకు పొడి వేసి కాసేపు ఉడకనిస్తే టేస్ట్ వస్తుంది, నిల్వ ఉంటుంది. అలా ఉడకనివ్వండి. కాసేపు దగ్గరికి వచ్చేసింది కదా, మనకి రెడీ అయిపోయింది పచ్చడి. లాస్ట్లో ఉప్పు చూసుకుని మళ్ళీ ఉప్పు వేసుకోండి. నేను సరిపోలేదని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను.
దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఉడికిపోయింది. అంత టైట్గా వద్దు పచ్చడి అనుకుంటే మీరు ఇంకా ముందే స్టవ్ ఆపేసుకోండి. పచ్చడిది దించేసి వేరే కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయ రేకులు ఒక 20 వరకు వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఎల్లుల్లిపాయ రేకులు బాగుంటాయి. కాసేపు ఫ్రై చేసుకుని పోపు దినుసులు కూడా వేసేసుకోండి. పోపు దినుసులు ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయినాయి కదా, ఈ పచ్చడిది మనం అందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక గరిటెతోటి బాగా తిప్పుకోండి. ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటుంది. కరివేపాకు తింటే కళ్ళకి మంచిది, హెయిర్ ఊడదు. తాలింపులో కరివేపాకు అయితే పిల్లలు తీసి పాడేస్తారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి. అట్టుల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.